అందుకే సంక్రమణం అనే మాటకి రేపు ఎందుకండి మకర సంక్రమణం, ఇవాళ అమావాస్య వెళ్ళిపోయింది, పొద్దున్న పాఠ్యం వచ్చింది, పుష్యమాసం ప్రవేశించింది, రేపటి నుంచి మకర సంక్రమణం ఒకటి. ఏమిటి మకర రాశిలో సూర్యుడు ఎక్కడికి ప్రవేశించరు, సూర్యుడు ఒకచోట ఉంటాడు. మకర రాశికి సంబంధించిన నక్షత్ర సముదాయం అంతా ఆయన సమీపానికి చేరింది, దాని ఉద్దేశం అది. సూర్యుడు ఎక్కడ కదలు, సూర్యుడు ఒకచోట ఉంటాడు, చంద్రుడే కదులుతూ ఉంటాడు. మనం చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగలన్నీ జరుపుకుంటాం. మకర రాశి అంటే ఒక రాశి, నక్షత్ర సముదాయమే కదా రాశి. ఆ నక్షత్ర సముదాయం అంతా సూర్య సమీపానికి చేరుతుంది, అదే మకర రాశి. దీన్ని ప్రత్యేకించి సంక్రమణంగా ఎందుకు జరుపుకుంటారు? దానికి ప్రతి నెలలో ఓ సంక్రమణం ఉంది. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, తులా సంక్రమణం, ప్రతి రాశికి ఉంటుంది. కన్యా సంక్రమణం, ప్రతి 12 రాశులకి 12 సంక్రమణాలు ఉంటాయి. దీన్ని ఎందుకు జరుపుతామంటే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం వెళ్ళిపోయింది, ఉత్తరాయణం వచ్చింది. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఉంటాయి, ఉత్తరాయణంలో పండుగలు తక్కువ ఉంటాయి. ఉత్తరాయణం వచ్చిందని సంతోషం కాదు, మనకి పండగ సెలవులు ఉండవు. ఇంకా ఈ తర్వాత వచ్చే పండుగ శివరాత్రి, దాని తర్వాత ఉగాది, శ్రీరామనవమి అయిపోయినట్టే. మళ్ళీ సెప్టెంబర్ రావాల్సిందే, చూసుకోండి. శ్రీరామనవమి తర్వాత పండుగలు లేవు. ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తుంది, తర్వాత మే, జూన్, జూలై ఏం లేవండి. ఆషాఢం కూడా ఏం లేదండి, మళ్ళీ వినాయకుడు రావాల్సిందే. ఉత్తరాయణంలో పండుగలు లేవు, కానీ అది పుణ్యకాలం. దక్షిణాయనంలో పండుగలు ఉన్నాయి, అది అంత పుణ్యకాలం కాదని. అంటే భారతీయ సంస్కృతికి ఒక వ్యవస్థ కల్పించిన ఋషులు ఆలోచించిన విధానం ఏమిటంటే, పుణ్యకాలం అయినప్పుడు ఎలాగూ పుణ్యాలు చేస్తారు, వేరే కాలంలో కూడా వీళ్ళు పుణ్యాలు చేయాలి అంటే పండగలో పబ్బాలో ఉండాలి కదా. అందుకని ఈ దక్షిణాయనం అంతా పుణ్యతిథులు, పండగలు ఎక్కువ పెట్టేశారు. వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం మహాపుణ్యం, దీపావళి, మార్గశిర మాసం విష్ణువుకి చాలా ఇష్టం, మహాపుణ్యం, ఇలా మొత్తం పెట్టేశారు రథసప్తం వరకు. అంటే ఏమిటి, అంత పుణ్యకాలం కాదు, కొంచెం చెడ్డకాలం అన్న సందర్భంలో మన మనస్సులు చెడుదారి పట్టకుండా పండగలు పెట్టేశారు. ఇది మనస్సు నిగ్రహించే విధానం.